హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు మింత్రా వాడు చేసిన పనికి ఈ సంవత్సరం క్రిస్మస్ కి నాకు కొత్త బట్టలు లేకుండా అయిపోయినాయి భయ్య. నేనేమో ఆర్డర్ పెట్టింది ఈ ప్యాంటు, కానీ నాకు మింత్రా వాడు ఎలాంటి ప్యాంట్ పంపించాడో మీకు చూపిస్తాను చూడండి. మినిమం బుర్రా బుద్ధి లేకుండా అలా ఎలా పంపిస్తారో కూడా నాకు అర్థం కాలేదు. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఆ ప్యాంట్ ఎలా ఉందో. చూస్తున్నారా? నేను ఆర్డర్ పెట్టిన ప్యాంట్ కలర్ వచ్చి బ్లాక్ పైన వైట్ షేడ్ వస్తుంది. ఇక్కడ వచ్చింది బ్లూ కలర్. సరేలే, కలర్ దేముందిలే, మనం పెట్టిన ప్రోడక్ట్ క్వాలిటీ కరెక్ట్ గా వస్తే చాలు అనుకున్నా. తీరా ఓపెన్ చేసి చూస్తే ఈ ప్యాంట్ ని నేను పెట్టిన ప్యాంట్ కి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏ మాత్రం సంబంధం లేదు అసలు. అలా ఎలా పంపిస్తారు భయ్య, నాకు అర్థం కావట్లేదు. యాడ్స్ లోనేమో మింత్రా అంటే నమ్మకం, మింత్రా అంటే బొక్క బొసాను అని చెప్తారు. మేము ఆర్డర్ పెడితేనే ఇలాంటివి పంపిస్తారా? భలే దబ్బేశాడు మింత్రా వాడు. ఇప్పుడు ఇది రిటర్న్ పెడితే ఆ రిటర్న్ యాక్సెప్ట్ చేయడానికే 3 గంటలు తీసుకున్నాడు. మళ్ళీ అది ఎప్పుడు తీసుకుంటాడంటే తెలుసా? క్రిస్మస్ రోజు వచ్చి రిటర్న్ తీసుకెళ్తాడంట. అది ఇంకేముంది, బొక్క పండగ అయిపోయిన తర్వాత ఆ ప్యాంట్ ఏం చేసుకోను. గుడ్డులో మళ్ళీ ఏంటంటే ఆ ప్యాంట్ తో పాటు ఈ షర్ట్ కూడా ఆర్డర్ పెట్టాను. ఇది మాత్రం కరెక్ట్ గానే పంపించేళ్ళే. సంతోషం, కడుపు నిండిపోయింది మింత్రా వాడు చేసిన పనికి. ఇంక ఈ షర్ట్ వేసుకుని తిరగలేము పండగ రోజు, కింద ప్యాంట్ ఏం వేసుకోకుండా. ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ అని. మీకు కూడా ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు? పంచుకోండి మీ అనుభవాన్ని కామెంట్స్ లో. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ కలుద్దాం.